అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. రైతు భరోసా, రైతు పండుగలు సంబరాలు చేసుకోర్రి అని చేసి అల్టిమేటం దాఖలు చేసిండు మన ది గ్రేట్ గుంపు మేస్త్రి వర్యులు. ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా నేను కూడా సంబరాలు చేసుకోదలుచుకున్నా. తాలియా బజాయించి సంబరాలు చేస్తానా. ఎక్కడ బజాయిస్తానా అంటే 10 ఏళ్ల బాపు కేసీఆర్ గారి పాలనలో ఈ కెనాల్లా ఎప్పుడు సముద్రాన్ని తలిపించేటట్టు నీళ్లుండేటి. మన గుంపు మేస్త్రి పాలన వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో, పంటలకు అందుదయా అందయా అనే దీన స్థితిలో రైతులు చూస్తున్న పరిస్థితి కాడ తాలియా బజాయిస్తానా రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పాలన చూసిన తర్వాత. ఏంద్రబాయి మీలల్లి ఎందుకు చేసుకోవాలి సంబరాలు? మీరు పాలనలోకి వచ్చిన తర్వాత 500 మంది రైతులను పొట్టన పెట్టుకున్నందుకు మేము సంబరాలు చేసుకోవాలా? ఎందుకు రాబాయ్ సంబరాలు చేసుకోవాలి? కేసీఆర్ బిచ్చమెత్తండు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా చేసి 15,000 ఇస్తాము, ప్రతి ఒక్కరి అకౌంట్లల్లో ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి మాకు పంగనామాలు పెట్టి 12,000కే పరిమితం చేసి 2 పంటలకు ఎగ్గొట్టి, ఒక పంటకు అరాకొరా వేసి, ఇంకో పంటకు ఎలక్షన్లు వస్తున్నాయని వేసినందుకు మేము సంబరాలు చేసుకోవాలా? దేనికి రాబాయ్ సంబరాలు? ఎర్రోళ్ళ లెక్క కనబడతానవా రైతులంటే? ఏ రైతు చచ్చిపోయినా కుటుంబం ఆగం కాకుండా ఉండడానికి బాపు కేసీఆర్ గారు రైతు బీమాను ప్రవేశపెడితే ఆ బీమాకు పంగనామాలు పెట్టి ఎగనామాలు పెట్టుతున్నందుకు రైతు భరోసాలు సంబరాలు చేసుకోవాలా? దేనికి రాబాయ్ సంబరాలు చేసుకోవాలి? నీళ్లు లేకుండా ఎండుతున్న పంటలకు సంబరాలు చేసుకోవాలా? నీళ్ళు ఇయ్యనందుకు సంబరాలు చేసుకోవాలా? లేకపోతే రైతు కూలీలకు ఇస్తామన్న పైసలు ఎగబెడుతున్నందుకు సంబరాలు చేసుకోవాలా? కౌలు రైతులకు కూడా పైసలు ఎగబెడుతున్నందుకు సంబరాలు చేసుకోవాలా? దేనికోసం సంబరాలు చేసుకోవాలి? మీ దరిద్రపు కొట్టు పాలనలా. కేసీఆర్ గారు 11 సార్ల రైతు బంధిచ్చిండు. మరి ఎక్కడా కూడా సంబరాలు చేసుకోర్రి అనేసి అల్టిమేటం దాఖలం చేయలే. రైతులే వాళ్లకు ప్రేమతోటి, వాళ్ళ ఇండ్లల్లా వాళ్ళకు వచ్చిన పైసలతోటి, భార్య బిడ్డలతోటి సంబరాలు చేసుకున్నారు రాబాయ్. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చి ఆదుకున్న అగ్రజుడు నాయకుడు బాపు కేసీఆర్ గారు. పైసలున్నా పైసలు ఇయ్యకుండా, పంటలకు నీళ్లున్నా నీళ్లు ఎత్తిపోసే తెలివి లేక ఎండబెట్టినందుకు నీ దీనమైన, నీ హీనమైన ప్రభుత్వంలా మేము సంబరాలు చేసుకోవాలా? దేనికి రాబాయ్ సంబరాలు? మీ పాలన కథమైన రోజు, మీరు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచెల్లి మీ రూపురేఖలు లేకుండా అడ్రస్లు గల్లంతైన రోజులు రైతులే కాదు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సంబరాలు చేసుకుంటుంది.